హాయ్ ఫ్రెండ్స్, దుర్గా జస్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను బిర్యానీ చేయబోతున్నా. సంక్రాంతి స్పెషల్. మా బాబుతో కల్పిస్తున్నాను బిర్యానీ అంతా. ఇది 3 kgs అంటే చికెన్. ఇది రైస్ ఒక 2 kgs బాస్మతి రైస్. లేసాను కొద్దిగా పెరుగు, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనకు గ్రేట్ అయిపోతుంది. జాజికాయ, జాపత్రి, కొంచెం కాజు, సాజీరా, చెక్క, లవంగా, ఇలాచి పౌడర్ వేసుకున్నాను. ఇలా నేను కొంచెం కాజు కూడా వేసుకునే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా అన్నీ మిక్స్ చేసుకొని పౌడర్ వేసుకోవాలి. పౌడర్ వేసినాక మళ్ళీ కొంచెం వేసుకున్నాను టేస్టింగ్ సాల్ట్, కొంచెం సాజీరా, ఇలాచి, చెక్క, దాల్చిన చెక్క, కొద్దిగా గరం మసాలా. చిన్నపిల్లలు అంటే కొద్దిగా తక్కువ వేసుకుంటే బాగుంటుంది. స్పైసీగా తింటారు పిల్లలు. కొంచెం లెమన్ జ్యూస్, నిమ్మకాయ రసం కొద్దిగా నేనైతే ఒక 3 వేసుకున్నాను నిమ్మకాయ రసం. కొద్దిగా ఎక్కువ పడుతుంది మనకి బిర్యానీకి. పైనుంచి కొద్దిగా లేయర్ కావాలి. మళ్ళీ కొంచెం రైస్లో కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్లో వేసినప్పుడు చూపిస్తాను. బిర్యానీ మసాలా, ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ బ్రౌన్ కలర్లో ఉన్నాను. మళ్ళీ లేయర్ మాకు 5 kg కూడా కావాలి కాబట్టి కొంచెం పైకి ఉంచుకుందాం. ఇద్దరు కొంచెం కలిపేసి లేయర్స్. కొద్దిగా నెయ్యి, మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ ఆయిలే పోసేసుకోవాలి. వేడిగా గొరచాను ఉండాలి. కొద్దిగా కారం పొడి, స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాం ఫ్రెండ్స్. టేస్ట్ని బట్టి మీరు స్పైసీగా తింటారా ఇలా తింటాం. కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం రైస్లో కొంచెం వేసుకుంటాము. అన్నీ వండినప్పుడు చూసి వేసుకోండి. చికెన్ 3 kgs ఉంది. ఎక్కువ హడావుడి సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. అంతా ఉరుములు ఉండే పిల్లలు కూడా వేసుకోవచ్చు. హాస్టల్ ఉండే ఉండే పిల్లలు కూడా వేసుకోవచ్చు.
సెకండ్స్ ఫైనల్గా ఇట్లా కలిపేసుకొని ఒక్కోసేపు నాకు సరిపోతుంది. 15 నిమిషాలు నాకు రైస్లో కూడా కొంచెం వంట చేసుకోవాలి. కొంచెం పెట్టాం రైస్లో పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, సాజీరా, కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇందులోనే మన రైస్ అయిపోయే వరకు మనకు అది మెల్ట్ అయిపోతుంది, చికెన్ మెల్ట్ అయిపోతుంది, మన నానిపోతుంది చికెన్. ఓకేనా ఫ్రెండ్స్, మరి చికెన్ అయిపోయి మళ్ళీ మీకు రైస్ చూపిస్తాను. ఓకే బాయ్. నేను బిర్యానీ చేస్తాను కదా, రైస్ మనకి కుక్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. ఓకే పెట్టుకుందాం. ఇట్లా జాలి ఉంటుంది మనకి, జాలితో నీకు చికెన్ చూపిస్తున్నాను కదా. ఇట్లా చికెన్ పైన రైస్ మొత్తం వేసేసుకోవాలి. రైస్ హాఫ్ కుక్ కావాలండి. ఇంకా లేయర్ లాగా వేసుకుంటారు వాళ్ళ ఇష్టం, ఒక్కొక్కలాగా ఉంటుంది. నేనైతే లేయర్స్ ఏమి వేయట్లేదు. చికెన్ కింద వేసేసి మొత్తం రైస్ పైన వేసేస్తున్నాను. ఆల్రెడీ కింద మనకి చికెన్ది పెరుగుది గ్రేవీ ఉంది కాబట్టి రైస్ కుక్ అయిపోతుంది మొత్తం. ఇలా జాలి లేకపోయినా మనకి చింతపండు ఓడేసి జాలి ఉంటుంది కాబట్టి ఆ జాలితో మనం వేసేసుకోవచ్చు. జాగ్రత్తగా వేసుకోవచ్చు రైస్. మంచిగా లేబల్ చేసేసి పొయ్యి పైన పెట్టేద్దాం. ట్వంటీ మినిట్స్ ఇలాగే వదిలి తర్వాత కొంచెం పెంక ఉంటుంది కదా, పెంక వేసేసి దమ్కేద్దాం. చికెన్ మనకు ఉక్కిపోవాలి కదా లోపల, అందుకు 20 మినిట్స్ పెడతాం. పుదీనా అన్నం కదా, పుదీనా వేసేసుకోవాలి పైకి వెళ్ళి వేస్తే. ఆనియన్ డ్రై ఫ్రై చేసిన ఆనియన్ కూడా పైకి వేసేసుకోవాలి. ఒకటి ఇలా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది, గ్రీన్ బ్రౌన్. కొద్దిగా ఆయిల్ ఉంది, ఇంకేంటంటే
ఎల్లో కలర్ ఏంటంటే నేను కొంచెం పాలలో పసుపు కలిపి పెట్టుకున్నాను. మార్కెట్లో దొరికే మనకి కలర్ నాకు ఫుడ్ కలర్ నచ్చదు కాబట్టి పాలల్లో కలిపి పెట్టేసుకుని ముందు పెట్టేసుకున్నాను ముందే. ఇది పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. చూడాలి ఫ్రెండ్స్, బిర్యానీ ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని తీసి ఒక పెంక అవుతుంది, పెనకాయని ఉడికేద్దాం దీన్ని రైస్ని. ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.